అందమైన ఇద్దరు అమ్మాయిలు హీరోతో ధనాదం చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంకేముంది, యవ్వనం ఉన్న హీరోకి అదే కావాలి. అలా ఎగేసుకుంటూ వెళ్తే బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ వేళ్ళకి చేతులకి నోటికి పని చెప్పుకుంటూ ఉంటే మనోడు దాక్కొని దొంగతనంగా చూస్తూ ఉంటాడు. ఇక మనోడు కూడా చేతికి పని చెప్పుకోవడం స్టార్ట్ చేయగానే అద్దరిపోయి ట్విస్ట్ ఒకటి తగులుతుంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అదేంటో తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే ఒక కుర్రోడు ఓ ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దాం ట్రై చేస్తూ ఉంటాడు. ఇంట్లోంచి ఏ రెస్పాన్స్ ఉండదు. సరే కిటికీలోంచి తొంగి చూస్తే ఎవరో తిరుగుతున్నట్టు కనపడుతుంది. డోర్ తీసే ఉంది కానీ లోపలికి వెళ్తే ఇద్దరు కుర్రోళ్ళు గడ్డగట్టిపోయి చనిపోయి కనపడతారు. ఇక మనోడు అరిసిన అరుపుకి మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది. లివ్, రోజర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు మాటలో తెలుస్తుంది ఏంటంటే వీళ్ళిద్దరు ఇంతవరకు తట్టే కార్యక్రమం స్టార్ట్ చేయలేదంట. ఎప్పుడు వస్తుందో అవకాశం అని చేత్తో పట్టుకుని రెడీగా ఉన్నారు. ఇక అదే టైంకి ఇద్దరు అందమైన అమ్మాయిలు లోపలికి ఎంటర్ ఇస్తారు. ఇందులో ఒక అమ్మాయి పేరు లిల్లీ, రెండో అమ్మాయి పేరు కాన్స్టెన్స్. ఇద్దరు వచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ ని రెచ్చగొడుతూ ఈ లిల్లీ పాప తన అండర్వేర్ చూపించి, మేము ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాము, నా రూమ్ నెంబర్ అది, అంతేకాదు నువ్వు అంటే చాలు నా రూమ్ కి వచ్చేసే అని చెప్పి బాబుని ముద్దు దాకా తీసుకెళ్లి రెచ్చగొట్టి అనుకున్న ప్రకారమే కావాలనే కాన్స్టిట్యూన్స్ ఒక వస్తువుని హీరో కనపడేలాగా పెట్టి వెళ్ళిపోతుంది. ఇక బాబు కూడా కావాల్సిందని ఆ వస్తువు తీసుకొని ఈ పాపలుండే హాస్టల్ రూమ్ కి వెళ్ళి ఇక డోర్ కొడుతుంటే ఎవరు ఓపెన్ చేయరు. డోర్ కొట్టి డోర్ ఓపెన్ చేయగానే డోర్ వచ్చేస్తుంది. ఇక లోపలికి వెళ్తాను మనోడు. ఇక లోపలికి వెళ్ళి ఆ లిల్లీ నైట్ డ్రెస్ ని వాసన చూడటం స్టార్ట్ చేయగానే ఇద్దరు ఆడోళ్ళు లోపలికి వచ్చేస్తారు. మనోడు భయంతో అర్మార్లోకి దూరి దాక్కొని వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని చూస్తుంటే మీరు అనుకుంది వచ్చేసింది. చేత్తో పట్టుకుని రెడీగా ఉండండి. అదేనండి ఫోన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇద్దరు ఆడపిల్లలు బట్టలు తీసేసి నువ్వా నేను అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తుంటే అద్దరు బయటిస్తూ ఈ కాన్స్టిట్యూన్స్ బాడీలోంచి కొన్ని టెంటికల్స్ వస్తాయి. ఆ టెంటికల్స్ ఊపుతూ ఉంటే హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు నిజమా కళ అని. ఎదురుగా ఉన్న లిల్లీ ఒక స్ప్రే బాటిల్ తో స్ప్రే చేయడంతో ఆ టెంటికల్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అది అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు ఆడపిల్లలు బయటకు వెళ్ళిపోతారు. మనోడు బయటకు వచ్చి ఆ స్ప్రే ఏంటో చూస్తే దాని మీద లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది. ఇది ఎవరి బాడీ మీద పడితే ఆ ప్లేస్ వరకు గడ్డగట్టుకుపోతుంది. దీంతో మనో డౌట్ వచ్చేస్తుంది, ఇద్దరు ఆడపిల్లలు మామూలు కాదు, వేరే గ్రహం నుంచి వచ్చారని. ఇదే విషయం వెళ్ళి తన ఫ్రెండ్ రోజర్ కి జరిగింది మొత్తం చెప్తే వాడు, రే ఎంద్రా పిచ్చిమిచ్చి మాట్లాడుతున్నావు, కాన్స్టెన్స్ నన్ను ఈ రోజు నైట్ పార్టీకి పిలిచింది, నేను పిలవలేదని కుళ్ళుతో నువ్వు ఏదేదో మాటలు చెప్తున్నారని అస్సలు హీరో మాట వినకుండా వెళ్ళిపోతాడు. హీరో ఇదే విషయం వచ్చి మిగతా ఫ్రెండ్స్ కూడా క్యాంటీన్ లో కూర్చొని చెప్తూ ఉంటాడు. ఆ ఆడపిల్లలకి నాభి అనేది లేదు, వాళ్ళ పొట్ట నుంచి టెంటికల్స్ కూడా వస్తున్నాయి, నేను కళ్ళారా చూశానంటే ఆ మిగతా ఫ్రెండ్స్ కూడా అతను చెప్పి మాటలు పట్టించుకోరు. ఆ రోజు నైట్ హీరో ఇంకా పార్టీకి వస్తాడు. అక్కడ ఈ కాన్స్టెన్స్ పాప ఎవరు అబ్బాయితో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక మనోడు చూడంగానే నువ్వు కూడా రా డాన్స్ చేయి అంటంతో బాబు అన్ని చెప్పినా గానీ ఉడక రక్తం ఎందుకు ఆగుతాడు. పాప పిలిచిందిగా వేసుకుంటూ వెళ్ళిపోయి పాపతో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వెనక ముందు ఆనిస్ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిన బాబు అనే వ్యక్తి వీళ్ళు పెట్టుకున్న కాంపిటీషన్ లో గెలిచిందంట. ఇక ఆ పిల్ల పేరు చెప్పడంతో ఈ పాప హీరోని వదిలేసి స్టేజ్ మీదకి ఎక్కి ఈ బాబు గడి మూతి తీయడం స్టార్ట్ చేస్తుంది. ఇక హీరో కోపం వచ్చి ఆ బాబు కని పిచ్చ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో ఫ్రెండ్ అలెక్సీ లేడీ మనోడిని లవ్ చేస్తూ ఉంటుంది. సో ఇక మనోడి కోపాన్ని చల్లార్చడానికి బాబు వెనక్కి వెళ్ళి హీరోకి చల్లని వాతావరణంలో వెచ్చని మాటలు చెప్తూ ఉండటంతో మనోడు లోపల సెగల్ని బయటికి ఎక్కిచ్చేస్తాడు. ఇక్కడ ఈ రోజర్ బాబు లిల్లీతో ఫస్ట్ రోజు నైట్ ఎలాగైనా సరే ఆడేంటో నిరూపించుకోవాలని పాప దగ్గర వెళ్ళిపోగానే ఈ పాప కమాన్ నిరూపించేసుకుందాని వచ్చేసి అని షర్ట్ ఇప్పంగానే నేను నిన్ను బాగా లవ్ చేస్తున్నాను, ఇది ఏదో హడావుడిగా జరిగిపోకూడదు, మన పెళ్ళైన తర్వాత ఫస్ట్ రోజు నైట్ మాత్రమే ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేసుకోవాలి అని చెప్పడంతో లిల్లీ పిచ్చ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ కాన్స్టెన్స్ పాప వేట మొదలు పెట్టింది. బాబు గాడిని తీసుకొని ఒక చల్లని ప్రదేశంలో వెళ్తుంటే ఈడికి రందాక పాప మీద ఎక్కేశాడు. పాప అంతకన్నా ఊపు క్యాండిడేట్ గా మీద ఎక్కేసి టెంటికల్స్ ని ఓపెన్ చేయడంతో ఆ టెంటికల్స్ మొత్తం ఆడి గొంతులోకి దింపి ఈ అమ్మాయి గుడ్లు ఆడి బాడీలో పెడుతుంది. అంతే చచ్చిపోతాడు. ఇక్కడ స్టోరీ తర్వాత తెలుస్తుంది మీకు అసలు ఎందుకు ఈ ఏలియన్స్ ఇలా చేస్తున్నాయో. నెక్స్ట్ డే హీరో గాడు ఏరా రాత్రి ఏంది మంచి వ్యవహారంలో ఇలాగా ఏమైంది ఊపు అంటే ఊపు ఇచ్చుకునే దాకా వెళ్ళి ఊపే కార్యక్రమాన్ని ఆపేసుకుని బయటకు వచ్చేసారు అంటంతో డోర్ బెల్ మోగుతుంది. డోర్ తీసి చూస్తే హీరో గాడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అమాండా, తను ఒక పోలీస్ ఆఫీసర్. రాత్రి ఈ బాబుకి హీరోకి జరిగిన గొడవ గురించి తెలుసుకొని హీరో దగ్గరకు వచ్చింది. ఈ బాబు చచ్చిపోయాడని నీ మీద డౌట్ ఉందని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. హీరోని నువ్వే చంపేశావు, గొడవ అయింది, మీ ఇద్దరు కొట్టుకొని చచ్చిపోయారని ఎంక్వైరీ చేస్తుంటే ఆ బాబు డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేస్తే తెలిసింది ఏంటంటే అతను ఎవరో చంపేస్తే చనిపోలేదు, గడ్డగట్టి ఇతను చనిపోయాడని చెప్తారు. ఇక దీంతో హీరో నిర్దోషని హీరోని వదిలేస్తారు. హీరో బయటకు వచ్చినోడు ఈ బాబు డెడ్ బాడీని చూడటానికి వెళ్తే ఆ డెడ్ బాడీ పూర్తి గడ్డగడిపోయి ఉంటుంది. ఇక మనో డౌట్ తో వచ్చి మళ్ళీ సేమ్ మ్యాటర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తూ ఉంటాడు. అరే బాబు చనిపోవటానికి ఆ ఇద్దరు అమ్మాయిలే కారణవరా అంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు నమ్మకుండా ఒక ఫ్రెండ్ నటాషా అనే ఒక అమ్మాయితో రాత్రి మంచి ఊపేసేయాలరా అని వెళ్ళిపోతాడు. ఈ రోజర్ గడు కూడా ఈ రోజు నేను లిల్లీ
లిల్లీ ఇద్దరం కలిసి చాలా గట్టిగా మాట్లాడుకోవాలి, నువ్వు రూమ్ కి రామాకరా అని చెప్పి రోజర్ గడ వెళ్ళిపోతాడు. ఇక హీరో ఈ ఎలెక్స్ అని మిగులుతారు. ఈ ఎలెక్స్ తో చెప్తూ ఉంటాడు, నువ్వు ఆడపిల్లవే కాబట్టి నీకు ఆ లిల్లీ కూడా ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఆ రూమ్ కి వెళ్ళి తెలియకుండా కెమెరాలు ఫిక్స్ అయ్యి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఈ ఎలెక్స్ చేత లిల్లీ రూమ్ లో కెమెరాలు పెట్టించి ఫిక్స్ చేస్తాడు. ఇక్కడ హీరో ఫ్రెండ్ ఒకడు నటాషా అనే అమ్మాయితో డేట్ ఉంది అన్నాడుగా, బాబు వచ్చేసి పవర్ మీద ఎక్కడంతో ఈ పాప కూడా ఏలినే ఆ టెంట్ కి తీసి ఆడు గొంతులో దోసి గుడ్లు పెట్టేస్తుంది. సేమ్ ఆ బాబు కూడా ఎలా చచ్చిపోయాడో ఈడు అట్లా చచ్చిపోయాడు. ఇక అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే మిస్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంది. అక్కడ కాన్స్టెన్స్ పార్టిసిపేట్ చేస్తుంది. అప్పుడే ఆ కాంపిటీషన్ కి ఒక అమ్మాయి ఫైర్ గన్ తీసుకుని వస్తుంది. ఆ ఫైర్ ఎప్పుడైతే రిలీజ్ చేయగానే కాన్స్టెన్స్ దాన్ని చూసి చాలా భయపడుతుంది. హీరోకి అర్థం అయిపోతుంది వీళ్ళకి నిప్పు అంటే చాలా భయం అని. ఇక్కడ హీరో ఫ్రెండ్ రోజర్ గాడు ఫుల్ గా దాగి పడిపోవడంతో ఆడి ప్లాన్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ రూమ్ లో కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఈ రోజర్ గాడు లిల్లీ తో కలిసి మంచి ఊపులో ఉంటే అసలు విషయం బయటకు వచ్చిందని ఇక లాభం లేదు, నేనే రంగంలో ఇది కలిసిందని హీరో గడు కాన్స్టెన్స్ మాటల్లో పెట్టి తన రూమ్ దగ్గర తీసుకెళ్లిపోయి ఏంటి మరి అంటాడు. ఇంకేముంది పాపకు కూడా కావాల్సింది అదేగా. ఎలెక్సా పాప మొత్తం వీడియోలో చూస్తూ ఉంటుంది, చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఎందుకంటే తను హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. ఈడ అమ్మాయితో కలిసి ఆ పని చేయడం ఎలెక్సాకి ఇష్టం లేదు. ఇక కరెక్ట్గా దొరికిపోయిద్ది అన్న టైం కి లిల్లీకి అర్థం అయిపోతుంది రూమ్ లో కెమెరాలు ఉన్నాయని. తన పవర్స్ తో కెమెరాస్ పని చేయకుండా ఆపేస్తుంది. ఇక టెంటికల్ తీసి హీరో నోట్లోకి పెట్టే లోపు పక్కన ఉన్న క్యాండిల్స్ అన్ని కింద పడి ఆ రూమ్ మొత్తం తగలబడిపోవడంతో కాన్స్టెన్స్ తన అసలైన ఏలియన్ రూపంలోకి వచ్చి అక్కడి నుంచి పారిపోతుంది. ఇదే టైంలో హీరో వచ్చి ఆ కెమెరాలు చూస్తే ఆ కెమెరాలో పాడిపోయిన ఏం రికార్డ్ అవ్వాల. ఈ రోజర్ గాడు రాత్రి తాగి పడిపోయినందుకు సారి రాత్రి మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం అనగానే ఇద్దరు మీదకి పని చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ బాబు గారు చేసే పని చేయకుండా ఫ్రెండ్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ని ఏలియన్స్ అంటున్నాడు, ఏంటి ఇదంతా నిజమేని అడిగితే లిల్లీ పాప మనోడు ప్రేమలో పడిపోయి అవును నిజమే నేను ఏలియన్ ని, మేము ఇక్కడికి వచ్చి పొజిషన్ వేరు కానీ నేను చాలా ప్రేమిస్తున్నాను, నేను మా పాపులేషన్ పెంచుకోవడానికి గ్రహం మీదకి వచ్చాను, మా గ్రహంలో మగవాళ్లే పిల్లల్ని కంటారు, ఇక్కడున్న మేల్స్ ని కూడా ప్రెగ్నెంట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం కానీ ప్రెగ్నెంట్ అయ్యే ముందు చనిపోతున్నారని చెప్తుంది. ఈ రోజర్ గాడు మా ప్లానెట్ లో కేవలం ఆడవాళ్లే ప్రెగ్నెంట్ అవుతారు, సరే ఏదైతే ఏముంది ట్రై చేసేద్దాం మనం అని తట్టేసే కార్యక్రమం స్టార్ట్ చేద్దామంటే పాప మంచి లెవెల్ లో ఉండి నేను ఈ ప్రాణాన్ని రిస్క్ లో పెట్టలేను, వద్దు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే రోజర్ గాడు లేదు లేదు నాకు కావాల్సిందే పిల్లలు కావాల్సిందే అని గూపెక్కిచ్చేస్తాడు. ఇక టెంటికల్ కూడా లోపల దించేసి గుడ్లు పెట్టేస్తుంది. అదే టైం హీరో గాడు వచ్చి ఈ రోజర్ గాడు పరిస్థితి చూస్తే వాడు చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. అయితే ఈ రోజర్ గాడు నోట్లోంచి ఒక వింత ఏలియన్ అనేది బయటకు వస్తుంది. అది బయటికి రావడంతోనే చనిపోతుంది. ఇది చూసిన హీరోకి తన ఫ్రెండ్ ని ఏం చేసావే నువ్వని హీరో గాడి లిల్లీ మీద నిప్పు నొత్తడంతో అది తన అసలైన రూపంలోకి వచ్చి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఇక హీరో చనిపోతున్న ఫ్రెండ్ ని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటే అంబులెన్స్ లో దారిలో చనిపోతాడు. దీంతో హీరో చాలా ఫీల్ అవుతూ ఉంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అమెండా అక్కడికి వస్తుంది. తను కారులో ఎక్కించుకెళ్తూ హీరోతో చెప్తుంది నీ ఫ్రెండ్ కూడా సేమ్ గడ్డ కట్టుకుని చనిపోయాడు అనడంతో మనోడు గుర్తొచ్చేస్తుంది నటాషాతో తను లాస్ట్ టైం డేట్ కి వెళ్ళాడు, ఇక ఆ అమ్మాయి కూడా ఏలియన్ అని. ఇక ఫైర్ గన్ పట్టుకుని మనోడు నటాషా ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే నటాషా మీద ఫైర్ రిలీజ్ చేస్తాడు. అంతే నిప్పులో కాలిపోతూ నటాషా ఏలియన్ రూపంలోకి వచ్చి పేలిపోయి ముక్కలు ముక్కలే చనిపోతుంది. ఈ కాన్స్టెన్స్ కూడా ఎక్కడే ఉంటుంది. హీరోకి చాలా నచ్చ చెప్దాం ట్రై చేసినా గానీ మనోడు ఆగడు. ఏయ్ ఐఎమ్ ఫైర్ ఐఎమ్ ద ఫైర్ అని తగలబెట్టేయడంతో కాన్స్టెన్స్ బాబు కూడా చచ్చిపోతుంది. ఇదంతా చూసిన లిల్లీ కూడా హీరో నుంచి తప్పించుకొని తన అసలైన రూపంలోకి వస్తుంది. ఇక తన మీద కూడా ఫైర్ రిలీజ్ చేస్తూ ఉంటే ఆ గన్ పనిచేయదు హీరోకి. ఇక ఈ కాన్స్టెన్స్ బాబు ఏలియన్ రూపంలోకి వచ్చి హీరో గారి నోట్లో కూడా టెంటుగా లేసే లోపు వెనక నుంచి బుల్లెట్ వచ్చి తగులుతుంది. హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అమెండా ఉంది కదా తను వచ్చి కాలటంతో హీరో గాడు బతుకుతాడు. ఈ ఏలియన్ బతికే ఉంటుంది. అక్కడ ఉన్న పైపును కొట్టడంతో దాంట్లో ఉన్న వేడి ఆవిరి బయటికి రావడంతో ఈ ఏలియన్ ఇక ఆ వేడి తట్టుకోలేక మొక్కలై చనిపోతుంది. ఇక ఎప్పుడైతే హీరో బయటకు వచ్చాడో ఈ ఎలెక్స్ పాప ఎగేసుకుంటూ వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. దీంతో హీరో బాబు కూడా చాలా ఆనందపడి ఇంకెంత కాలేసాను రూమ్ లోకి తీసుకెళ్లిపోతాడు. ఇంకా మంచి ఊపిలో హీరోయిన్ టాప్ ఎప్పుడైతే తీయడం స్టార్ట్ చేశాడో ఈ పాపకు కూడా నాభి ఉండదు. ఎలెక్స్ కూడా లిల్లీ కాన్స్టెన్స్ లాగా ఒక ఏలియన్. మూవీ స్టార్టింగ్ లో ఒక ఇద్దరు గట్టగట్టకి చనిపోయారు కదా, ఆ చంపింది ఎవరో కాదు ఎలెక్సే. బాబు మీదెక్కించేసుకుని పని చేసుకున్న టైంలో ఆ నాభి లేదని చూసి ఓ అమ్మ ఇది ఏలియన్ అని లేచేలోపు ఎక్కడికరా వెళ్ళలేదని చెప్పి ఆ టెంట్ కెల్సి హీరో గొంతులో గుచ్చేస్తుంది. మూవీ ఎండ్ అయిపోతుంది.